సో ఇదిగోండి, నేను జారు తీసుకున్న చిన్నది, కొంచెం అల్లం ముక్కలు, 3 పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకుంటున్నాను. దేనికో చూడండి. సో కొంచెం ఉప్పు వేసుకున్నాను, అట్లాగే కొన్ని మిరియాలు, కొంచెం జీలకర్ర, సో కొంచెం పసుపు అన్నమాట. ఒక ఉల్లిపాయ చిన్నది ముక్కలు, కొంచెం కొత్తిమీర అన్నమాట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కాంగ్రెస్. సో ఈరోజు నేను చేసే రెసిపీ చూడండి. సో కొంచెం పెరుగు అన్నమాట. సో అన్నీ మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకోవడం అయిపోయింది. సో చికెన్ చూడండి, ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. సో పొద్దున్న తెస్తే నేను ఏం చేసినానంటే, ఈ రెసిపీ కోసం కొంచెం పక్కా తీసిన పెద్ద పెద్ద పీసులు అని చెప్పేసి పెట్టేసి అట్లా ఘాట్లు పెట్టేసుకున్నాను అనమాట. ఘాట్లు పెట్టేసి పెట్టినాను. సో ఆ పేస్ట్ అంతా అందులో వేసేసుకున్నా. చక్కగా ముక్కలు పట్టియాలన్నమాట. సో దానికి పట్టిస్తుంది. ఇట్లా ఏంటి ఘాట్లు అని ఉంటాయి కదా, అందులోకంతా రసం పోద్ది అనమాట. పెరుగుని ఇవంతా కలిపినాం కదా, ఏ మసాలాలు వాడలే, ఓన్లీ నేను ఒక మిరియాలు మాత్రమే వేసినాను మసాలా అన్నందుకు. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, జీలకర్ర, వెల్లుల్లి, అల్లము, సాల్ట్, అంతే. ఇంకా సో ఏమీ లేదు. కొంచెము కొత్తిమీర వేసినాను. సో దాన్ని ఒక 1/2 గంట సేపు చక్కగా నాననిద్దాం మూత పెట్టేసి. ఈ లోపు మనం ఏం చేద్దామంటే, ఈ రెసిపీకి కావలసిన ఐటెం తీసుకుందాం మనం. సో ప్యాన్ పెట్టేసుకున్నా నేను. పెట్టేసుకొని ఇదిగో అరిటాకులు తెచ్చుకున్నాండి, నా చెట్టు ఇవి. సో నేను చిన్నగా ఒక బకెట్లో పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసుకొని వాటిని ఏం చేస్తామంటే, చిన్న ఆకులు కదా, చిన్నది మొక్క కాబట్టి సో కొంచెం ఇట్లా మలిస్తే ఇరిగిపోతాయి అనమాట, పెలుసుకుంటే. అందుకోసమని కొంచెం వేడి చేస్తే మాల్ట్ అవుతాయి అనమాట చక్కగా. అందుకోసమని నేను ప్యాన్ పెట్టేసి ప్యాన్లో అవి వేడి చేస్తున్నాను అనమాట. సో చూడండి, అట్లా మధ్యలో కొంచెం అవి ఈయన కూడా కొంచెం తీసేసిన చాకుతోని. సో ఆకులు ఎక్కువ లేవు, 4 ఆకులు వచ్చేసినాయి. అందులో నేను ఇప్పుడు 2 ఆకులు తీసేసుకొచ్చిన, పెద్ద పెద్ద అంటే ఇక ఆ సైజు అంతే అనమాట, 1/2 మీటర్ ఉన్నాయి. సో ఇచ్చిన సైడ్లో అంతా వాడిపోతాయి కదా, అవన్నీ కట్ చేసుకొని అట్లా నలిగినాయి అనమాట. సో వేడి చేస్తే ఏమైతే నలిగినట్టయితే అట్లా చక్కగా ఫోల్డింగ్ అవుతాయి అనమాట. సో 2 పీసులు పెట్టేసుకున్నాను. చాలా బాగుంటుంది రెసిపీ మాత్రం. సో నేను మామూలుగా అయితే నేను ఇట్లా వీటిని నేను ఏమంటారు, ఇడ్లీ గిన్నెలో పెట్టేసి చేసేసుకుంటాను అనమాట. ఇప్పుడు కాదు, సో మా వారినప్పటి నుంచి కూడా మాకు అట్టాకుంటే ఇట్లా చేసేదాన్ని అనమాట. సో కొండల అట్లా పెడతాం కదా ఆవిరి మీద, అట్లాగే ఇవి కూడా మా సోనీ కాలేజ్ నుంచి అట్టాకులు తెస్తే మేము ఇట్లా చేసేసుకునే వాళ్ళం అనమాట. చక్కగా ఉంటుంది అని చెప్పేసి పచ్చిగా అంతా కలిపేసి ఇట్లా పెట్టేవాళ్ళం అనమాట. సో ఇవాళ ఏం చేద్దామంటే, ఇట్లా ఆవిరి మీద కాకుండా మామూలుగా వేరే టైప్లో చేస్తాను. చాలా బాగుంటుంది. అందుకే ఇవాళ గుర్తొచ్చేసింది. నా అట్టాకులు ఇట్లా వేస్తే 6 ఆకులు వేసినాయి అనమాట. కొంచెం వాడిపోతున్నాయి కింది. సో సడన్గా ఇప్పుడు బయట కూర్చునేసరికి ఈవినింగ్ ఆకులు కనపడి, సో కట్ చేసి పెట్టిద్దామని చెప్పేసి నేను వేరే మామూలుగా నేను చికెన్ వండుదామని చెప్పేసి తీసేసిన. సో ఇట్లా వేసేద్దామని చెప్పేసి అట్టాకులు తెంపేసుకొని ఇట్లా చేస్తున్నాను అనమాట. 2 ఆకులు అయినాయి అనమాట. ఇంకొక ఆకు ఉంది పెద్దది, సో ఇంకొకటి పెద్దది వస్తుంది. సో సరిపోకపోతే మళ్ళీ తెంపేసుకుంటా. ఇప్పుడైతే చూస్తున్నాను నేను, ముక్కలు కట్ చేసుకున్న సైడ్లో అంతా అదైతే చక్కగా దగ్గరికి మలిచి దారం కట్టిన అనమాట, కదలకుండా. సో చాలా బాగుంటుందండి, అందరు ట్రై చేయండి ఈ రెసిపీని. సో మనకి ఏంటంటే ఎప్పటికీ ఒకేలా కాకుండా ఇట్లా వండితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. సో 2 పీసులు పడుతున్నాయి అనమాట కరెక్ట్గా నాకు. ఒక ఆకుకి చూడండి ఇక చక్కగా ఫాస్ట్ ఇంకా. సో అట్లా పెట్టేసి దారం కట్టేసుకున్నా. ఇంకా ప్యాచ్లు వేస్తున్నాయి చూడండి, దానికి దగ్గరికి మలిచేసి. సో పెద్ద ఆకు మా సోన్ తెస్తా అన్నది మర్చిపోయిందంట, కాలేజీలో వాళ్ళకి చెట్లు ఉంటాయి అన్నమాట, తెప్పించేసుకుంటాం అప్పుడప్పుడు. కార్తీక మాసం, శ్రావణ మాసంలో ఇట్లా మాకు అవసరం ఉంటుంది, అట్లా తెచ్చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు అది కదా మర్చిపోయింది ఆమె, సండే వెళ్తా పొద్దున్న మెసేజ్ కూడా పెట్టినాను ఆమె, సరే మమ్మంది మర్చిపోయిందట. సో మా చెట్టు ఇక తెంపేసుకున్నాను. ఒక సరిపోకపోతే మళ్ళీ ఇంకొక పెద్ద ఆకు తెచ్చేసుకొని ఇంకొక ఆకు ఉన్నది చెట్టు మీద చూపిస్తూ ఉండండి మార్నింగ్ మీకు. సో అట్లా చుట్టేసుకున్నాను అనమాట. లేత ఆకు కొంచెం ఇది చక్కగా ఉందన్నమాట ఇది. సో ఇక అట్లా పెట్టేసుకునేగా చూడండి.
కొంచెం ఒకే పెద్ద ఆకు అయితేనేమో మనం ఒకే దానిలో పొట్లం కట్టేసుకొని పెట్టేసుకోవచ్చు. ఏంటంటే లేతగా ఉన్న ఆకు తెచ్చేసుకొని పెద్ద ఆకు తెచ్చేసుకున్నాం అనుకో ఇట్లా మలవడానికి బాగుంటుంది. నేను చిన్న ఆకులు ఇవి ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసేసిన అనమాట. పెద్ద ఆకులు అయితే దాన్ని అట్లా చూసి అంత దారం కట్టక్కర్లేదు. ఇట్లా మనం పొట్లల్లో చుట్టేసి ఇంత పెట్టేస్తే చక్కగా ఉండేది. సో ముదిరిన ఆకులు అయిపోయినాయి. నాకు వారానికి ఒక ఆకు వేస్తుంది అనమాట. చక్కగా పెరుగుతుంది. చూద్దాం ఎంతవరకు పెద్ద. సో చక్కగా ఒక 4 పొట్లాలు అయినాయి అనమాట. మనకి పొట్లాల దారంతో చుట్టేసి పూలమాల కడుతున్నాయి చూడండి నేను. సో అట్లా తల 2 ముక్కలాగా వచ్చేసినాయి. ఇంకా ప్యాన్ పెట్టేసుకున్నా, కొంచెం ఆయిల్ వేసుకున్నా అండి. సో ఎక్కువ వద్దు. ఫస్ట్ పల్లి నూనె వాడుతున్నాను అనమాట నేను. అందుకే ఆ బాటిల్లో పల్లి నూనె ఉంటే అది వంచేసుకొని సో 4 పీసులు అట్లా పెట్టేసిన అనమాట. సో పెట్టేస్తే చక్కగా అట్లా పెట్టేసి చక్కగా మూత పెట్టేసిన. ఇంకా సో మధ్యలో మనం కలుపుకోవాలన్నమాట. కలపడం అంటే తిప్పేసుకోవాలి వాటిని. కొంచెం ఆయిల్ వేసుకుంటా చూసుకుంటూ ఉండాలన్నమాట. ఒక 5 మినిట్స్కి ఒకసారి అట్లా నేను సిమ్లో పెట్టేసుకున్నాను నేను. సో ఫస్ట్ సిమ్లో పెట్టాలన్నమాట. కొంచెం ఆయిల్ పట్టే వరకు. డైరెక్ట్ మనం హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టాలన్నమాట ఫస్ట్. సో తిప్పేసుకుంటా చూడండి, స్పూన్తో అట్లా చిన్నగా టర్న్ చేసుకోవాలన్నమాట. సో 4 పొట్లాలు అయినాయి అన్నమాట మనకి చూడండి. ఇంకా సో కానీ చాలా బాగుంటుంది ఇది మనకి. సో స్టఫ్కి అయితే ఇంకా బాగుంటుంది. సో ఒకేసారి నేను చూపిస్తాను పెద్దది. ఒకసారి తీసి చూడండి. ఒక లాస్ట్ దానికి కొంచెం రసం వేసినా కదా, జ్యూసీ అనేది మనకి జ్యూసీ అక్కర్లేదు. పీస్లకు ఆల్రెడీ మనము కొంచెం నానబెడతాం కదా చికెన్లో, ఆ రసం అంతా పడుతుంది అనమాట. అది పిప్పి అంతా అవసరం లేదు. అందుకే నేను ఒకదానికి వేసి చూపిస్తాను, మీకు చూపించాను అట్లా అనమాట. సో చూడండి ఇంకా అట్లా ఫుల్గా పెట్టేసి అట్లా మాడుతుంది అనమాట. దారం అంతా ఫుల్గా పెట్టేసుకున్నాను అనమాట. ఇక సో అయిపోయింది. పెరుగు రసం అంతా కారు చూడండి ఎట్లా కలర్ అయిపోయిందో. సో స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇంకా నేను చక్కగా తీస్తున్నాను. ఇంకా చూడండి ఇక సో 4 పీసులు ఇట్లా స్మెల్ అయితే సూపర్ అదిరిపోయింది అనుకోండి. అదొక రకమైన అడ్డాకు వాసన అని అది కాలుతూ ఉంటే చాలా బాగా స్మెల్ వచ్చేసింది. సో చూడండి 4 పట్టకారు పెట్టేసుకున్న చిమ్మట అనమాట. నేను తిప్పడానికే పెట్టుకున్న చిమ్మటని. సో చిన్నగా ఇక అది ఇప్పడమే మనకు పెద్ద కష్టమైంది ఇంకా. సో నాకు వేడి పట్టుకుంటే ఇట్లా ఉత్తాన్ని చేతిలో అదైతే అనమాట. అందుకే చిన్నగా కట్ చేసుకున్న, అందుకే స్పీడ్ మోడ్ పెట్టేసిన మీకు. అట్లా చిన్నగా చాలాసేపు అయిద్దని చెప్పేసి అట్లా పట్టేసుకొని మేము గోరింటాకు పెట్టుకున్నాం చూడండి ఇవాళ. సో మా అనురాధ వాళ్ళ ఆయన మా వెంకన్న మొన్ననే చెప్తే తెస్తాడు. నేను మర్చిపోయాను అనమాట. మా సోని వాళ్ళ అత్తయ్య వస్తే మధ్యాహ్నం ఆమె చూస్తారు గుర్తొచ్చింది. అయ్యో నేను మైదాకు ఉంటే కదా మన ఫ్రిడ్జ్లో అని చెప్పేసి నూరు పెట్టేసుకున్నాం అనమాట. పిల్లలు కూడా పెట్టుకున్నావు చూడండి. అట్లా వచ్చేస్తే చూసి లోపల ఆకు ఎంత బాగుందో. సో ఇట్లా ఇంత స్మెల్ వస్తుంది. అదొక రకమైన స్మెల్ చాలా బాగుంటుంది అనమాట. అట్లా చూడండి 3 పొట్లాలు అయిపోయినాయి కదా. సో చక్కగా ఉడుకుద్ది అనమాట. అది ఇట్లా కట్టేస్తే ఉడకదు అనుకోవద్దు. సో మనం నానబెట్టినప్పుడే సగము అదైద్ది అనమాట. పెరుగులో నానబెడతాం కదా అట్లా. సో 4వ పొట్లం కూడా విప్పేస్తున్నాయి చూడండి చక్కగాని. అది వచ్చేసింది అంతే. ఇంకా చేయి కాలిపోతుంది చూడండి. చక్క మాడిందంతా పడింది. ఫుల్ పెట్టేసినాం కదా, రసం అంతా అంటిందనమాట. అట్లా తీసేయాలన్నమాట. తీసేసినాం చక్కగా. చూడండి చేయి అడిగేసుకుంటా కాలుతుంది చేయి అనమాట. సో చూడండి ఎంత బాగుంది కదా. సో చక్కగా ఉడుకుద్ది చూడండి. అట్లా అంటే చూడండి అంతా ఉడికింది. సో ఫైనల్గా మనకి అరిటాకు చికెన్ రెడీ అయిందండి. సో అందరు ట్రై చేయండి. ఇట్లాగా చాలా బాగుంటుంది స్టఫ్కి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి జ్యోతి కంజర్స్ దగ్గరకు. థ్యాంక్ యూ అండి. ఉంటాను. నమస్కారం. బాయ్.